అలాగనే ఉంటాడు. 3,000 4,000 పైచిలకు వాయిదాలకి ఎగ్గొట్టినా కూడా మనం ఎవరం పట్టించుకోం. ఏం జరుగుతున్నా కూడా చూస్తానే ఉంటాం. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు బెయిల్ రద్దు ఆయన మీద కోర్టుకు వెళితే సిబిఐ దాంట్లో ఏ రకమైన స్పందన చూపించదు. మాకేం అభ్యంతరం లేదని కూడా చెబుతారు. ఇలాంటిది ఈ రోజున వీళ్ళు మొత్తం సాక్ష్యాధారాలు సేకరించడానికి ఎలా కుదురుతుందండి? ఆ బడా నేతలు కానీ వాళ్ళు కానీ తక్కువ మనుషులేం కాదు. మీరు తక్కువ అంచనా వేయకండి వాళ్ళని. వాళ్ళు బయట అలానే ఉంటే మీకు సాక్ష్యం దొరకదు. వాళ్ళు లోపల ఉన్నా కూడా మేనేజ్ చేయగలిగినంత మనుషులు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఏమాత్రం పురోగతి చూపించిందో, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ కేసు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే ఈ రోజుకి మళ్ళీ సునీతారెడ్డి మళ్ళీ సాక్షులు ఒక్కళ్ళొక్కళ్ళుగా చచ్చిపోతున్నారు. పరిటాల రవి కేసులాగా ఇది కూడా ఇక అలాగనే అంతర్ధానం అయిపోతుంది అనే ఒక ఆతృతను చూపించుకోవటానికి మళ్ళీ ఆవిడ మీడియాలోకి వస్తుంటే, ఇక కొత్త కేసుల్లో సాక్ష్యాలు ఆధారాలు అన్ని సంపాదిస్తాం, అవి సంపాదించిన తరువాత మేము వీళ్ళందరినీ అరెస్టు చేస్తాం. అరెస్టు చేసినా మీ దగ్గర ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా ఛార్జ్ షీట్ వేసిన వెంటనే వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఎందుకంటే అది బెయిల్ రూల్ కాబట్టి. మీరు సాక్ష్యాధారాలు సంపాదించిన అడిషనల్ ఛార్జ్ షీట్ వేసే అవకాశం మోహిత్ రెడ్డికి అటెంప్ట్ మర్డర్ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి 41A నోటీసులు ఇచ్చి పంపించారు కదా. అది సరేనండి. ఇప్పుడు కొన్ని వీటిల్లో అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా దాన్ని ఒకంత పక్కన పెడదాం. ఇవి మెయిన్ కేసులు ఏంటి నేను ఇప్పుడు చెబుతా చూడండి. మీరు శాప్ ఇవన్నీ చెబుతున్నారు, ఇవన్నీ కాదు. ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అత్యంత భారం నిలిపింది మద్యం కుంభకోణం కావచ్చు, ఇసుక దోపిడీ కావచ్చు, గనులలో వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, ఇక ఆ తర్వాత అక్రమ కేసులు కావచ్చు. ప్రజలకు బాగా ఇబ్బంది కలిగింది ఇవే కదా. వీటిలో ఏం పురోగతి సాధించారు నేను చెప్పమంటారా? మద్యం దాంట్లో ఒక రోజున ఒక 12 డిస్టిలరీస్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది అంతే. నెయ్యి కల్తీ అంశంలో 2 రోజులు, ఒక రోజు స్టేషన్ లో కేసు పెట్టడం అనే అంశంలో జరిగితే, మరొక రోజు సిట్టు ఈ వైష్ణవి డైరీని కానీ ఆ తమిళనాడులో ఉన్న డైరీని కానీ విజిట్ చేసి వాళ్ళ దగ్గర తూతూ మంత్రంగా కొన్ని మాటలు అడిగి తెలుసుకోవడం. తర్వాత ఏం జరిగిందో తెలియదు. గనుల వెంకటరెడ్డి ఆయన్ని అరెస్టు చేయటమే ఒక పెద్ద ప్రహసనం అయితే, తర్వాత ఆయన్నే బెయిల్ రావటం, ఆ గనుల్లో ఏ విధమైన పురోగతి లేకుండా పోతే ఇందులో మరి ఒక కొత్త చమక్కు కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దయాది అయిన వైఎస్ వెంకటరెడ్డికి మనం సున్నపు గనులు లీజుకి ఇచ్చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారికి మనం వేరే గనుల్ని కొన్ని లీజుకి ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా జరుగుతుంటే అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని గంభీరంగా చెప్పుకుంటున్నాం. 7 నెలల తరువాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఎక్కడున్న మనుషులు అక్కడే ఉన్నారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. మదనపల్లి ఫైల్స్ కేసు కూడా ఇంతవరకు ముందుకు జరగలేదు, అందులో జరిగిన అక్రమాల మొత్తాన్ని తగలబెట్టేశారు. ఈ వాసుదేవరెడ్డి హార్డ్ డిస్క్ తీసుకెళ్లి ధ్వంసం చేస్తాడు, అయినా ఆయన అరెస్ట్ అవ్వడు. గనుల వెంకటరెడ్డి ఎక్కడికో పారిపోయాడని చెబుతారు, చివరిలో ఏదో ఒక మెషతోటి తీసుకొచ్చి పెట్టి వెంటనే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనుకోవచ్చు, నేను ఎలా అనుకుంటాను సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు బయట యథేచ్ఛగా హ్యాపీగా తిరుగుతారు, ఆయన పైన ఎట్లాంటి అవి కూడా నమోదు చేయరు. ప్లస్ ఆయన ఎక్కడా కూడా ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయరు. ఆయన అప్లై చేయకపోయినా కూడా అరెస్ట్ కాడు. ఆ విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తే మరి అక్కడ ఉన్న లాయర్ గారు నీళ్లు నవ్వుతారు. అయినా కూడా అది మనల్ని కాదులే, అది మనకి కాదేమోలే అన్నట్టుగా ఈ అధికారులు అలానే ఊరుకుంటారు. పైన ఈ అధికారుల్ని అదరాయించి పని చేయించాల్సిన వాళ్ళు వేరే పనుల్లో ఉంటారు. ఇది మొత్తానికి ఒక కారణం దొరికిందండి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదేలు చేసేశాడు. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, ఆ అభివృద్ధి చేసే పనుల్లో మేముంటే ఇవన్నీ మేము ఎందుకు పట్టించుకుంటాం, ఎలా కుదురుతుంది? ఏ వ్యవహారానికి ఆ వ్యవహారం నడపడానికి బోల్డ్ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. సిఐడి వ్యవస్థ అభివృద్ధి చేయదు.
పోలీసు వ్యవస్థ అభివృద్ధికి పనికొచ్చేది కాదు. అది మన సేఫ్టీ కోసం పెట్టుకున్నాం. Right, sir. అలాగే జరిగిన ఒక్కసారి. వ్యవహారాలు మొత్తం విచారణ చేయడానికి పెట్టుకున్నాం. సార్ రఫీ గారు ఏం చెప్తారు సార్? పూర్తిగా ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ఈ కేసులు? అట్లాగే ఏదైతే ఆరోపణలు